ఇది అబ్బి ఇది గోరి సోడయ్యా ఈ రబ్బి అబ్బా సన్నగా దిగినది అబ్బి పానం చల్లబడినది ఎంతేటి తీసుకోయ్యా అమ్మయ్యా పీకేస్తున్నాయమ్మా పొలమ్మో అది ఏంటి అల్లది చెప్పిన అది మా అప్ప పేరు మర్చిపోనాను కదా ఈ నీరు బాధలో పడి అదేంటి అనుకోని వచ్చినాను కదా మతి మరుపు దాన్ని ఇప్పుడు ఆటి చేయడం ఇప్పుడు ఎలగపోసి ఎక్కడం చెప్పినాడు మా అయ్య వాళ్ళు రంగి చదువుకోయే అని ఎన్నా నేటి పొద్దులి దాకా తొంగుండి దాన్ని మా వచ్చి బరబర ఈడ్చుకెళ్ళిపోయాడు ఈ స్కూల్కి చదివినాను అనుకున్నారా కూకుండిదన్నా ఎంతలో ఉన్న పొంతలో వచ్చింది ఎంత పోతుంది దాన్ని ఎట్టుకునేది ఓ పెద్ద ఏతల పుస్తకం తీసి ఓ రవణమ్మ ఓ సోరమ్మ ఓ రంగి అనేది ఆయన అనేవాళ్ళం అలా అక్కడ దూకేసి వెళ్ళిపోయి వాళ్ళం అలా నాయుడు ఒక తోటకి తినడం వచ్చినది అందుకే చదువుకోవడం వచ్చినదేంటి ఓలమ్మో ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి చెప్పినదమ్మా మా అప్ప ఉంది కదా అదేంటది ఊబి అమ్మ ఏంటి ఎందులో చేస్తుంది బాబు పని అల్లలందరూ ఏవో పరిగెత్తినారట గెంతినారట ఏటేటో ఆటలు ఆడినారట కప్పులు వచ్చినాయి దానికి ఇప్పుడు అది ఏటది పంకీసినే ఏదో చేస్తున్నారట ఇప్పుడు అది వెళ్ళిపోనది అదేట అక్కడ డ్యాన్స్ నెయ్యాలో మోనయాసిన ఏదో చెయ్యాలని చెప్పినది వెళ్ళిపోనది నువ్వు రాయే అప్ప బాగుంటుంది చూడటానికి అన్నది నన్ను తీసుకెళ్ళినదా నువ్వు రాయప్ప అలా తెల్ల బస్సులు ఏవో ఎట్టినారు అన్నది ఇప్పుడు ఎక్కడికి అన్నానని నేను అది మర్చిపోన్నాను ఏడు చెయ్యడు ఏడు చేస్తాను కూకుండి ఎవరు చదువుకుని నవ్వు వచ్చినంత వరకు సొత్తం ఏడు చేయగలం మూలమ్మో ఏటి ఇన్ని బస్సులు వచ్చేసినాయి వీళ్ళు ఇక్కడ ఎరుపు కనపడుతున్నది పచ్చ కనపడుతున్నది తెలుగు నానే బస్సు ఎక్కానా ఎవరో సూటు పూటు వేసుకొని దొరబాబు నాకు వెళ్ళిపో వచ్చేస్తున్నారు బరబ్బరబ్బర ఒక్క పాటకి రాబి అదేటి చెప్పినది అది ఊబియంలో ఎందులో చేస్తున్నది అబ్బి మా అప్ప అది ఎవరో దోసనాయే వాళ్ళందరూ కలిసి ఎక్కడో ఏదో పింక్స్ ఏది చేస్తున్నారు ఏటో ఆటలు ఆడినారట అక్కడికి ఏ బస్సు ఎక్కాలంట అబ్బి చూసినారా పైకి సూటు బూటు వేసినాడు దొరబాబు నాకు చదువు రాదట ఎల్లెల్లే మరొక పిలుపు వచ్చేస్తాడు ఈ అబ్బి మెల్లో కూడా అలాంటి బెల్లే ఉన్నది మా అప్ప దగ్గర ఉన్నది ఎలాంటి బెల్లే ఈ అబ్బికి తెలిసి ఉంటది ఒరబ్బరబ్బరబ్బర ఒక్క పాలేక రా అబ్బి అదేంటది ఇదే బెల్ల ఉన్నది అబ్బి మా అప్ప దగ్గర అది జోసానా అదేంటి ఇక్కడ ఫంక్షన్స్ చేస్తున్నారట ఏది తెల్లబోసి ఎక్కి వెళ్ళిపోచ్చిమన్నది ఎట్లా కాదా అలాంటి నువ్వు బొరబ్బరబ్బర నా సంచి ఉన్నది పట్టుకుని వెళ్ళిపోతాను గుండె వెళ్ళిపోతాను చూసినారు కదా చదువుకోకపోతే బాధను ఎంతో మంది చదువుకోవాలని చూస్తున్నారు కదా వీళ్ళందరికీ మీరు అంత కొంత సాయం చేసినారంటే పిల్లలందరూ బాగా చదువుకుంటారు నాలా మధ్య లేకుండా చక్కగా మీలా పని చేసుకుని బతుకుతారు కదేంటి